గౌరవనీయులైన మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారు మరియు మా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా పోలీస్ స్టేషన్ పరిధిలోని గంజాయి యొక్క అక్రమ రవాణాని నిరోధించే చర్యల్లో భాగంగా చాలా కాలం నుంచి ఈ గంజాయి తీసుకొస్తున్న వారి మీద, ఈ గంజాయిని వినియోగిస్తున్న వారి మీద నిఘా పెట్టడం జరిగింది. దానిలో భాగంగా నిన్న సాయంత్రం సుమారు 7 గంటలకు మన నిడదవోలు టౌన్ అవుట్స్కట్లోని తీరుగూడెం టిట్కో ఇళ్ళ వద్ద కొంతమంది ఈ గంజాయిని కలిగి ఉన్నారన్న విశ్వసనీయమైన సమాచారం వచ్చింది. దాని మీద మన టౌన్ ఎస్ఐ గారు, నిడదవోలు టౌన్ ఎస్ఐ గారు ప్రాపర్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా ప్రొసీజర్ అంతా కూడా ఫాలో అవుతూ వీళ్ళ సదరు ప్రదేశానికి వెళ్ళేటప్పటికి అక్కడ సుమారు ఒక 11 మంది గంజాయి ప్యాకెట్స్ తీసుకుని అక్కడ దాన్ని వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ రవాణా చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ పేర్లు డొంక ప్రవీణ్ కుమార్ నిడదవోలు ఇతంది, నెక్స్ట్ ఆముదాల రవిచందు ఇతంది కూడా నిడదవోలు రైల్వే క్వార్టర్స్, అట్లానే గోపి గోలారి ఇతంది ఒరిస్సా రాష్ట్రం అండి, కోరాపుట్ జిల్లా, అట్లానే కోర రామచంద్రరావు ఇతంది దమ్మేరుగూడెం మండలం విశాఖపట్నం అంటే ఏఎస్ఆర్ మన్యం జిల్లా, అలానే కాకరపత్తి మహేష్ ఇతంది నిడదవోలు, మజ్జి భానుప్రకాష్ నిడదవోలు, కాకి పవన్ ఇతంది కూడా నిడదవోలు, దొండపాటి గంగాధర ఇతంది దేవరపల్లి, అలానే చిటికిన దుర్గా సాయి ఇతంది కూడా దేవరపల్లి మండలంలోని పల్లంట్ల గ్రామం, నెక్స్ట్ కొప్పాక అఖిల్ కుమార్ ఇతంది కూడా దేవరపల్లి. సో వీళ్ళంతా కూడా చాలా కాలం నుంచి వీళ్ళందరికీ కూడా గంజాయి అలవాటు ఉంది. అలా వీళ్ళు ఈ గంజాయి అలవాటు ఇక్కడ గతంలోని సాధువుల దగ్గర వీళ్ళ దగ్గర తీసుకునేవారు. ఇప్పుడు వీళ్ళ దగ్గర రేటు ఎక్కువగా ఉంటుంది అండ్ వీళ్ళకి కావాల్సినంత దొరకట్లేదు అని చెప్పి వీళ్ళు మెల్లిగా ఏజెన్సీ ప్రాంతంలోని మన ఆంధ్ర ఒరిస్సా బార్డర్లోని ఏజెన్సీ ప్రాంతంలో అక్కడైతే గంజాయి చౌకగా దొరుకుతుంది అని చెప్పి విషయం తెలుసుకుని వీళ్ళు ఈ గోపి గలారి అనే అతను, నెక్స్ట్ కోర రామచంద్రరావు వీళ్ళకి గంజాయి ఇచ్చే సప్లయర్ ఒక అతను ఉన్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా అతను. సో అతని దగ్గర వీళ్ళు గంజాయి తీసుకోవడం అలవాటైంది. వీళ్ళు గంజాయి కావాల్సినప్పుడల్లా ఒక 10 కేజీలు అట్లానే ఒక 20 కేజీలు చొప్పున వీళ్ళందరూ కూడా డబ్బులు వేసుకోవడం, వీళ్ళు ఒరిస్సాకి వెళ్ళి అక్కడ నుంచి వీళ్ళ దగ్గర ఒరిస్సా వాళ్ళ దగ్గర నుంచి గంజాయి తెచ్చుకోవడం వీళ్ళకి అలవాటైంది. ఇలా భాగంగా ఒక 4-5 సార్లు వీళ్ళంతా కూడా ఒరిస్సా వెళ్ళి రావడం జరిగింది, డొంక ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి. సో రీసెంట్గా కూడా వీళ్ళు గంజాయి కావాల్సి వచ్చి వీళ్ళు అరకు వెళ్ళి అక్కడ నుంచి ఈ కామేష్ అనే అతని దగ్గర, ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కామేష్ అనే అతని దగ్గర అతనికి ఒక 20 కేజీలు గంజాయి కావాలని చెప్పి అతనికి అడ్వాన్స్ ఇచ్చారు. అడ్వాన్స్ ఇచ్చేస్తే అతను నేను పంపిస్తానని చెప్పి అన్నాడు. దాంట్లో భాగంగా వాళ్ళు గంజాయి సరుకు తీసుకుని సుమారు 22 కేజీలు గంజాయి తీసుకుని మన నిడదవోలులోని టిట్కో ఇళ్ళ దగ్గరికి వచ్చారు తీరుగూడెంలో. సో మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి వాళ్ళని పట్టుకున్నాము. సో మనం వీళ్ళతో పాటు నిన్న ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని ఇప్పుడు రిమాండ్కి పంపిస్తున్నాము. వీళ్ళతో పాటు మన నిడదవోలు చుట్టుపక్కల గ్రామాల్లోని ఈ గంజాయి కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళ వివరాలు కూడా వీళ్ళ దగ్గర నుంచి సేకరించాము. వీళ్ళందరినీ కూడా వాళ్ళ పేరెంట్స్ని పిలిపించి వాళ్ళ సమక్షంలో వీళ్ళందరికీ కూడా త్వరలో కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ యువత అందరికీ మేము చెప్పేది ఏంటంటే, మా పోలీసు శాఖ నుంచి ఎవరు కూడా ఇట్లాగా గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాలకు బానిసయ్యి తమ అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దండి. గంజాయి మత్తులో ఉండి తమ జీవితాన్ని కోల్పోవద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ గంజాయి సేవించినా లేదంటే అక్రమంగా 10 గ్రాముల గంజాయి కలిగి ఉన్నా కూడా అది నేరం అవుతుంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టడం జరుగుతుంది. సో ఎవరు కూడా ఈ గంజాయి అంటే ఇతర మత్తు పదార్థాల జోలికి వెళ్ళొద్దని మేము హెచ్చరిస్తున్నాం. అట్లానే ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన 11 మంది మీద కూడా నిడదవోలు పోలీస్ స్టేషన్లోని క్రైమ్ నెంబర్ 4/2025 అండర్ సెక్షన్ 8C రెడ్ విత్ 20B క్లాస్ 2 క్లాస్ C ఆఫ్ NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగింది. కేసు దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఇందులో ఇంకా వీళ్ళు ఎక్కడి నుంచి గంజాయి వస్తుంది ఏంటి ఇదన్నా కూడా క్లియర్గా కేసు ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకా వీళ్ళు ఎవరి నుంచి తెచ్చుకుంటున్నారు ఏంటి అనేది కూడా చేసి వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది.
సుమారు 22 కేజీలు అండి. అంటే 21.965 గ్రామ్స్, 22 కేజీలు. దీని విలువ మొత్తం 1,10,000 రూపాయలండి. 6 సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. మన ఈస్ట్ గోదావరి జిల్లా ఎస్పీ సార్ ఉత్తర్వుల మేరకు మన కొవ్వూరు సబ్ డివిజనల్ ఆఫీసర్ గారు దేవకుమార్ గారు నేతృత్వంలోని మన కొవ్వూరు సబ్ డివిజన్ అట్లా మన నిడదవోలు సర్కిల్ 4 స్టేషన్ పరిధిలోనూ కూడా ప్రత్యేక టీములు తిరుగుతున్నాయండి ఈ గంజాని నిర్మూలించడానికి. సో యువత అందరికీ కూడా ఎటు పరిస్థితుల్లోనూ ఈ గంజాయి జోలికి వెళ్ళొద్దు, మీ అమూల్యమైన జీవితాలని నాశనం చేసుకోవద్దు. దయచేసి ఈ గంజాయికి దూరంగా ఉండండి. ఎవరన్నా కనుక ఈ గంజాయితో కనుక పట్టుబడితే వాళ్ళ మీద చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. గ్రూప్ పెట్టండి.